ఓం ఆత్మీయులారా, శ్రీమద్ భగవద్గీత సాంఖ్యయోగము మనము 13వ శ్లోకానికి మధుసూదని టీకా తెలుసుకుంటున్నాం. దేహిన్వస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముహ్యతి. ఈ శ్లోకం ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ ఆత్మను స్థూల దేహం నుండి వివేకం చేసినాడు. స్థూల దేహంలో కౌమారము, యౌవనము, వార్ధక్యము మొదలైనటువంటి అవస్థలు మారుతున్నప్పటికీ కూడా ఆత్మ మారడం లేదు, నిర్వికారంగా ఉంటుంది. అదేవిధంగా దేహాంతరములు అంటే వేరే జన్మ ప్రాప్తమైనప్పుడు అతనికి వేరే శరీరం ప్రాప్తమవుతుంది. అప్పుడు కూడా ఆత్మ ఒకటే ఉంటుంది. శరీరాలు మారుతాయి కానీ ఆత్మ నిత్యము మరియు శరీరాల కంటే భిన్నము, ఏకము. ఏం చెప్పినట్లయింది? ఆత్మ ఏకమున్నది, శరీరాల కంటే భిన్నమున్నది మరియు నిత్యమున్నది అని సిద్ధి చేస్తున్నాడు. నిన్న మనం మధుసూదని టీకలో కొంతమేరకు తెలుసుకున్నాము. ఏతేన దేహ వ్యతిరిక్త దేహేన సహ ఉత్పద్యతే వినశ్యతి చ ఇది పక్ష అపి ప్రత్యుక్త. మనం నిన్న తెలుసుకున్న గ్రంథ సందర్భం చేత ఏమి నిశ్చయమైంది అంటే, పూర్వపక్షం ఏమన్నాడు? దేహనాశనం చేత ఆత్మనాశనం అవుతుంది, దేహ ఉత్పత్తి చేత ఆత్మ యొక్క ఉత్పత్తి అవుతుంది అన్నాడు. అది ఇక్కడ ఖండన చేయబడింది. దేహాల యొక్క ఉత్పత్తి వినాశాలు అవుతాయి కానీ ఆత్మ యొక్క ఉత్పత్తి నాశాలు జరగవు. తత్ర అవస్థాభేదే ప్రత్యభిజ్ఞ ఉపపత్తవపి. అవస్థలు మారినా గాని ప్రతివిజ్ఞానం అంటే బాల్యంలో ఏ నేనైతే మా తాతను చూసి ఉంటునో ఆ నేనే ఇప్పుడు నా యొక్క వార్ధక్యంలో నా మనుమని చూస్తున్నాను అనేటువంటి ఈ ప్రతివిజ్ఞానం చేత బాల్యావస్థలో, యౌవనావస్థలో, వార్ధక్యంలో అన్ని అవస్థలు మారినా గాని తాను మాత్రం ఒక్కడే ఉన్నాడని సిద్ధమవుతుంది అని చెప్తూ వచ్చాడు. అథవా అంటూ మరొక ప్రకారం చేత చెప్తూ ఉన్నాడు. అంటే ఈ వర్తమాన శరీరంలో అవస్థలు మారినా ఆత్మ మారతలేదు, అది నిత్యము ఏకమున్నది, దేహాదుల కంటే భిన్నంగా ఉన్నది. ఇప్పుడు వేరే శరీరాలు మారినప్పటికీ కూడా ఆత్మ మారదు అని చెప్తూ ఉన్నాడు. యథా కౌమారాది అవస్థా ప్రాప్తి అభికృతస్య ఆత్మనః ఏకస్య ఏవ తథా దేహాంతర ప్రాప్తి ఏతస్మాత్ దేహాదు ఉత్క్రాంతౌ. ఈ శరీరం నుండి ఈ జీవుడు ఉత్క్రమించినప్పుడు అంటే ఈ శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని ధారణ చేసుకున్నప్పుడు కూడా ఏ విధంగా ఈ వర్తమాన శరీరంలో కౌమారాది అవస్థలు మారినా గాని ఆత్మ మారడం లేదు, ఆత్మ మాత్రం నిత్యం ఉన్నదో అట్లే వేరే వేరే శరీరాలు ప్రాప్తమైనప్పటికీ కూడా ఆత్మ అది నిత్యమే ఉంది. తత్ర సయేవాహమితి ప్రత్యభిజ్ఞాన అభావే అపి జాతమాత్రస్య హర్ష శోక భయాది సంప్రతిపత్తేహే పూర్వ సంస్కారజన్యాయాః దర్శనాత్. అంటే ఈ శరీరం ఇక్కడ ప్రారంధానుసారంగా ఇది తీరిపోయింది, మరణాన్ని పొందినాడు. మరి వేరే ప్రారంధం ఇంకో జన్మనిచ్చేది ఉంది, ఆ ప్రారంధానుసారంగా అతనికి వేరే శరీరం ప్రాప్తమైంది. అప్పుడు ఆత్మ ఒకటే అంటున్నారు మీరు. అలాంటప్పుడు ఏ విధంగా ఈ వర్తమాన శరీరంలో బాల్యావస్థలో జరిగినటువంటి ఘటనలను వార్ధక్యంలో స్మరించి చెప్తున్నాడో, మరి పూర్వజన్మలో అతడు ఏమేం చేశాడు, అతడు ఏ విధంగా ఉండే, ఏ శరీరం ద్వారా ఉండే, మరి అది ఉత్తర జన్మలో కూడా స్మృతికి రావాలి కదా. ఈ వర్తమాన శరీరంలోనైతే బాల్యావస్థలో చేసినవి వృద్ధావస్థలో గుర్తుకొస్తున్నాయి. శరీర అవస్థలు మారినా గాని ఆత్మ ఒకటే కాబట్టి, మరి శరీరాలు కూడా మారినా గాని ఆత్మ ఒకటే అన్నప్పుడు మరి అట్లే స్మృతికి రావాలి కదా. పూర్వజన్మలో ఏముండే తాను చెప్పాలి కదా. మరి అట్లా ఏం అయితలేదే అంటే అంటాడు, సయేవ అహమితి ప్రత్యభిజ్ఞాన అభావే అపి. ఒక జన్మను వదిలి మరొక జన్మను పొందినప్పుడు ఆ పూర్వజన్మలో ఉన్నవాన్నే ఈ జన్మలో వచ్చినాను అని ఇట్లా ప్రత్యభిజ్ఞానము కలగకపోయినప్పటికీ కూడా సంస్కారాన్ని బట్టి ఇతడు పూర్వజన్మలో ఉన్నాడు అని గుర్తించడానికి వస్తుంది. ఏ విధంగా? జాత మాత్రస్య పుట్టినటువంటి ప్రతి ప్రాణికి కూడా హర్షము, శోకము, భయము మొదలైనటువంటి ఉంటాయా లేదా? చిన్న పిల్లవాడు ఉన్నాడు అనుకో, వానికి కత్తి చూపెట్టామనుకో భయపడతాడు.
అగ్ని చూపెట్టామనుకో భయపడతాడు వాడు. మనకి ఇదివరకు అగ్ని కాలిందే తెలియదు వానికి, చిన్నపిల్లవానికి. వాడు ఇదివరకు అగ్ని ముట్టుకున్నది తెలియదు, అగ్ని చేత అతనికి దుఃఖం కలుగుతుందనే జ్ఞానం లేదు ఈ జన్మలో. కానీ అగ్ని చూపెడితే భయపడతాడు. మరి ఈ భయము హర్షము ఎక్కడి ఇవి? ఈ జన్మలో అయితే అనుభవం లేదు. ఎట్లా కలుగుతున్నాయి వానికి భయం హర్షము? అంటే పూర్వజన్మానుభూతం. పూర్వజన్మలో వానికి అనేక దుఃఖాలు కలిగినప్పుడు భయం కలిగింది. ఆ సంస్కారం అంతఃకరణలో ఉంది. ఇప్పుడు కూడా వానికి భయం వేస్తుంది. పూర్వ సంస్కార జన్యాయా దర్శనాత్, పూర్వజన్మ సంస్కార జన్యం చేత ఈ హర్ష శోకాలు మొదలైనటువంటి కలుగుతున్నాయి. అన్యథ స్తన్యపానాదో ప్రవృత్తి నశ్య. ఇప్పుడు ఇంకొకటి మహత్తరమైనటువంటి హేతువు చెప్తున్నాడు. ఒక శావకము అంటే ఒక జింక పిల్ల అప్పుడెప్పుడే పుట్టింది. జింక పిల్ల గాని ఆవులు గాని ప్రసవించిన వెంటనే ఆ లేగదూడలు అవి అటు ఇటు తడబడుకుంటానైనా గాని తల్లి స్తనాల దగ్గరికి పోయి అవి స్తనాలను పట్టుకొని పాలు తాగుతాయి. మరి నువ్వు స్తనాలు పట్టుకొని పాలు తాగు, నీకు ఆకలి తీరుతుందని ఇప్పుడే పుట్టినటువంటి శిశువుకి ఎవడు చెప్పాడు? ఎవరైనా బోధించారా? మరి సహజంగా అవి పోయి స్తన్యపానం చేస్తున్నాయి. ఈ సంస్కారం ఎక్కడిది అంటే పూర్వజన్మ. పూర్వజన్మానుభూతార్థ స్మరణాత్ మృగశావక జననీ స్తన్యపానాయ స్వయమేవ ప్రవర్తతే అని సురేశ్వరాచార్యుడు మానసోల్లాసంలో చెప్తాడు. పూర్వ సంస్కారం ఉంది కాబట్టి ఆ తల్లి యొక్క స్తన్యపానం చేయడానికి ఆ శిశువు స్వయంగానే ప్రవృత్తి అవుతుంది. ఎవరు కూడా దానికి ప్రవృత్తి చేయరు. మనుషు పిల్లలు కూడా శిశువులు అప్పుడే పుట్టినటువంటి వానికి తల్లి స్తనం నోట్లో పెట్టగానే వాడు పాలు తాగుతాడు. వాడు పాలు తాగితే కడుపు నిండుతుంది, ఇందులో పాలు ఉంటాయని వానికి ఎవడు చెప్పిండు? అది పూర్వజన్మ సంస్కారం. అందుకని ఈ సంస్కారాన్ని బట్టి వీడు పూర్వజన్మలో కూడా ఉన్నాడు అని సిద్ధమవుతుంది. ఇప్పుడైతే ఉన్నాడు అట్లే భవిష్యత్ జన్మలో కూడా ఉంటాడు. అంటే దేహాలు మారుతున్నాయి. పూర్వజన్మలో ఉన్నటువంటి శరీరం వేరే, ఇప్పుడు వర్తమాన శరీరం వేరే, భావి శరీరాన్ని కూడా ధారణ చేసుకుంటాడు. జ్ఞానం కలగకపోతే మళ్ళీ అది వేరే శరీరం ఉంటది. శరీరాన్ని మారినా గాని ఆత్మ ఒక్కటే అని మనకు దీని ద్వారా తెలుస్తుంది. అన్యత స్తన్యపానాదో ప్రవృత్తి నశ్యాత్. ఒకవేళ పూర్వజన్మల్లో లేడంటే, పూర్వజన్మ అనుభవజన్య సంస్కారాలు వానికి లేవనంటే మరి ఇప్పుడు స్తనపానం నందు ఎలా ప్రవృత్తి అవుతున్నాడు? ఎవరు చెప్పారు అతనికి? తస్యాహ ఇష్ట సాధనతాది జ్ఞాన జన్యత్వస్య అదృష్ట మాత్ర జన్యత్వస్య చ అభ్యుపగమాత్. ఇష్ట సాధనం ఉంది అంటే స్తన్యపానం చేసినట్లయితే నాకు ఆకలి తీరుతుంది అనేటువంటి ఇష్ట సాధనత జ్ఞానం వానిలో ఉంది. మరి ఈ జ్ఞానం ఎక్కడిది వానికి? మరియు ఆ జీవుల యొక్క ప్రారంధం కూడా ఉంటుంది. ప్రారంధాన్ని ఒప్పుకోకపోతే పూర్వజన్మలో లేడనంటే అనేక దోషాలు వస్తాయి చెప్తున్నాడు. అన్యత కృత నాశ అకృత అభ్యుపగమ ప్రసంగాత్ ఇది అన్యత్ర విస్తర. ఏమంటాడు? పూర్వజన్మల్లో ఒకవేళ ఆత్మ లేదు అనంటే, ఆత్మ నిత్యము కాదు అనంటే రెండు దోషాలు వస్తాయి. ఏమిటి అంటే, పూర్వజన్మల్లో లేడంటున్నావు కదా, మరి లేనప్పుడు ఇప్పుడు ఈ జన్మలో వీనికి సుఖ దుఃఖాలను ఇచ్చేవారు ఎవరు? వర్తమాన జన్మలో సుఖ దుఃఖాలు పొందుతున్నాడు. అది కూడా ఒకనికి సుఖం కలుగుతుంది, ఒకనికి దుఃఖం కలుగుతుంది. మరి పూర్వజన్మల్లో లేని ఆత్మ అయితే అకస్మాత్తుగా చెయ్యని కర్మ వీనికి ఎందుకు ఫలాన్ని ఇస్తుంది? పూర్వజన్మల్లో లేడు, వాడు ఏ కర్మ చేయలేదు. ఆ కర్మ చేయకపోతే వీనికి ఇప్పుడు సుఖ దుఃఖాలు ఎందువల్ల కలుగుతున్నాయి? వాళ్ళు సర్వసాధారణంగా అందరికీ మరి పూర్వజన్మలో ఎవరు కూడా లేరు కాబట్టి అందరు కూడా సుఖం పొందాలి, లేదా అందరు కూడా దుఃఖాన్ని పొందాలి. కానీ ఒకడు సుఖాన్ని పొందుతున్నాడు, ఒకడు దుఃఖాన్ని పొందుతున్నాడు. ఎందుకు అంటే సహజంగా అంటారే కదా, నా కర్మ అంటాడు వాడు. స్వయంగా వాడే అంటాడు, ఏమిరా గిన్ని దుఃఖాలు అవుతున్నాయి నీకు, ఇన్ని కష్టాలు ఎదురవుతున్నాయి నీకు, అబ్బా అని ఎవడన్నా అన్నాడు అనుకో, ఏం చేయాలి నా కర్మ అంటాడు వాడు. సహజంగా వస్తుంది నోట్ల నుంచి. ఈ కర్మ ఇప్పుడు చేసిండా మరి వాడు? ఇప్పుడు చేయలే, మరి ఇప్పుడు చేసి ఉంటాడు, పూర్వజన్మలో ఉండి ఉంటాడు అని సహజంగా సిద్ధమవుతుంది. ఒకవేళ పూర్వజన్మలో లేడనంటే పూర్వం చేయనటువంటి కర్మ ఇప్పుడు అకస్మాత్తుగా ఫలాన్ని ఇవ్వడానికి ప్రవృత్తమైంది అనేటువంటిది అకృత అభ్యాగమము అనేటువంటి దోషం వస్తుంది. అకృత అంటే చేయనటువంటి కర్మ, అభ్యాగమము అంటే వచ్చి ఫలాన్ని ఇస్తుంది అనేటువంటి దోషం ఏర్పడుతుంది. మరి ఇప్పుడు
ఈ వర్తమాన జన్మలో ఇతడు కర్మ చేశాడు, భావి జన్మలో వీడు ఉండడు. ఇక శరీరమే ఆత్మ, ఈ వర్తమాన జన్మ వరకే ఆత్మ ఉంది, మరో జన్మ లేదు అని ఒప్పుకుంటే ఏమైతుంది? ఇప్పుడు చేసిన కర్మ అది ఫలం ఇవ్వకుండానే నాశనమైపోతుంది. కృత ప్రణాశ అనేటువంటి దోషం వస్తుంది. ఈ రెండు దోషాలు పడతాయి. అకృత అభ్యాగమము, కృత ప్రణాశము అనేటువంటి రెండు దోషాలు వస్తాయి. ఈ విషయంలో శ్రీ విద్యారణ్య గురుదేవులు కూడా వేదాంత పంచదశి మరియు 3వ ప్రకరణంలో 4వ శ్లోకంలో చెప్తాడు. పూర్వ జన్మన్య సన్నేత జన్మ సంపాదయేత్ కథం భావి జన్మన్య సత్కర్మ నభుంజీతేహ సంచితం. శరీరమే ఆత్మ, ఆత్మ నిత్యం కాదు. శరీరం చచ్చిపోతే ఆత్మ చచ్చిపోతుంది, శరీరం పుడితే ఆత్మ పుడుతుంది. కేవలం శరీరమే ఆత్మ అంటే ఈ శరీరము పూర్వజన్మలో లేదు కాబట్టి పూర్వజన్మ కర్మ చేసుకోలే, భావి జన్మలో ఉండదు కాబట్టి ఇప్పుడు చేసిన కర్మ అనుభవించేవాడు ఎవడు ఉండడు. అందువల్ల పూర్వజన్మని అసత్, పూర్వజన్మంలో ఈ శరీరం లేదు, శరీరమే ఆత్మ అన్నావు కదా, ఈ శరీరం అయితే పూర్వం లేదు, లేదంటే ఆత్మ కూడా లేదని చెప్పినట్టే. మరి పూర్వజన్మంలో లేనటువంటి తాను ఇప్పుడు ఏతజ్జన్మ సంపాదయేత్ కథం, మరి ఈ జన్మ ఎట్లా సంపాదించుకున్నాడు వీడు? పూర్వజన్మలో తాను లేనే లేడు, కర్మ లేదు, మరి ఈ జన్మ ఎట్లా ప్రాప్తమైంది? మరి భావి జన్మని అసత్ కర్మ, ఇప్పుడు భావి జన్మలో కూడా ఈ శరీరం ఉండదు అన్నప్పుడు ఇప్పుడు చేసినటువంటి కర్మ అనుభవించేది ఎవడు చెప్పు అని ఈ విధంగా రెండు దోషాలు చూపెట్టాడు. ఏతద్దేహ రూపస్య ఆత్మనః పూర్వస్మిన్ జన్మని అసత్వాత్ ఏతజ్జన్మ హేతు అదృష్ట అసంభవే అపి అస్య జన్మనః అపి అంగీక్రియమానత్వాద్ అకృత అభ్యాగమః ప్రసజ్యేత. ఈ దేహ రూపమైనటువంటి ఆత్మ పూర్వంలో లేదు కాబట్టి ఆ లేనటువంటి ఆత్మ ఈ జన్మను సంపాదించుకోవడానికి అదృష్టమే లేదు, కర్మనే లేదన్నప్పుడు ఈ జన్మ ఎలా అతనికి ప్రాప్తమయ్యింది? ఒకవేళ ప్రాప్తమయ్యింది అని అంటే పూర్వం చేయని కర్మ ఇప్పుడు ఫలాన్ని ఇవ్వడానికి సన్ముఖమైంది. అకృత అభ్యాగమము అనేటువంటి దోషం వస్తుంది. తథా భావి జన్మని అపి అస్య దేహరూపస్య ఆత్మనః అసత్వాత్ అనగా అభావాత్ ఇహ అనుష్ఠితయోః పుణ్యపాపయోః ఫలభోక్తృః అభావేన భోగమంతరేణ అపి కర్మక్షయః ప్రసజ్యేత. అయం కృత విప్రణాశః. భావి జన్మలో ఈ శరీరం ఉండదు, ఈ శరీరం అంటేనే ఆత్మ. మరి ఎప్పుడైతే ఈ భావి జన్మలో ఈ శరీరం ఉండదో మరి ఇప్పుడు వర్తమాన జన్మలో చేసినటువంటి కర్మ ఫలాలను ఎవడు అనుభవించాలి? ఈ శరీరమే ఆత్మ అంటే ఇదైతే భావి జన్మలో ఉండదు. మరి ఇప్పుడు చేసిన కర్మ అనుభవించేది ఎవడు? ఈ జన్మలో చేసినటువంటి కర్మలను అనుభవించేది ఎవరు అంటే ఇప్పుడు చేసినటువంటి కర్మ కృత, కృత అంటే చేయబడిన కర్మ అది ఫలాన్ని ఇవ్వకుండానే నాశనమైపోతుంది. కృత ప్రణాశ అనేటువంటి దోషము ఏర్పడుతుంది. ఇంతేకాదు పూర్వమీమాంసా శాస్త్రకారులకు కూడా ఈ విషయం ఇష్టం ఉండదు. ఎందుకనంటే నా భుక్తం క్షీయతే కర్మ కల్పకోటి శతైరపి అవశ్యమేవ భోక్తవ్యం కృతకర్మ శుభాశుభం. ఎన్ని కోట్ల జన్మలకైనా గాని కర్మ ఆ కర్తను వదలకుండా చివరకు ఆ కర్తకు ఆ కర్మ యొక్క అంటే పుణ్యము గాని పాపము గాని అది అతన్ని వదలకుండా సుఖ దుఃఖాలను ఇచ్చే తీరుతుంది అని ఇది కర్మ సిద్ధాంతం ఉన్నది. అందువల్ల ఇప్పుడు చేసినటువంటి కర్మ అనుభవించడానికి భావి జన్మలో ఈ శరీర రూప ఆత్మ లేకనే పోతే మరి ఈ ఇప్పుడు చేసినటువంటి కర్మను అనుభవించేవాడు ఎవడు? ఏవం కృతనాశ అకృత అభ్యాగమ రూప బాధక సద్భావాద్ ఆత్మనః కార్యత్వం నా అంగీకర్తవ్యమితి భావః. అందుకని ఈ కృతనాశ అకృత అభ్యాగమం అనేటువంటి బాధకం ఉన్నందువలన అంటే శరీరమే ఆత్మ అని చెప్పడానికి ఈ దోషాలు బాధకమవుతున్నాయి. శరీరం ఆత్మ అయితే పూర్వజన్మల్లో లేనిది కర్మ చెయ్యంది ఇప్పుడు సుఖ దుఃఖాలను ఎలా అనుభవిస్తున్నాడు? ఈ జన్మను ఎలా తీసుకొని వచ్చాడు కర్మ లేకపోతే? అకృత అభ్యాగమాన దోషం వస్తుంది. ఇప్పుడు చేసిన కర్మలు భావి జన్మలో ఈ శరీరం ఉండదు కాబట్టి అనుభవించేవాడు లేకుండా పోతాడు. అప్పుడు ఈ చేసిన కర్మలన్నీ కూడా ఫలాన్ని ఇవ్వకుండానే అవి నాశనం అయిపోతాయి అని కృత ప్రణాశ దోషం వస్తుంది. ఈ కృత ప్రణాశము
అకృత అభ్యాగమం అనేటువంటి ఈ దోషాలే ఈ శరీరం ఆత్మ అనడానికి బాధకములున్నాయి. అంటే ఈ శరీరం ఆత్మ కాదు, శరీరం కంటే ఆత్మ వేరుగానే ఉంది. జన్మలు మారినా, శరీరాలు మారినా, ఒక్కొక్క శరీరంలో బాల్యాది అవస్థలు మారినా ఆత్మ మాత్రము ఏకరీతిగా నిత్యమై ఉంటుంది అని సిద్ధమవుతుంది. కృతయోహో పుణ్యపాపయోహో భోగమంతరేణ నాశః కృతనాశః. చేసినటువంటి పుణ్యపాపాలు అవి భోగాన్ని సుఖదుఖాలను ఇవ్వకుండానే నాశనమైపోతాయి అనేటువంటి ఒక దోషం. దీనికి ఏమంటారు? కృత ప్రణాశ అంటారు. అకృతయోహో పుణ్యపాపయోహో అకస్మాత్ ఫలదాతృత్వం అకృత అభ్యాగమ. చేయనటువంటి పుణ్యపాపాలు అకస్మాత్తుగా ఫలం ఇవ్వడానికి సంప్రాప్తమైనవి అనంటే ఇది అకృత అభ్యాగమం అనేటువంటి దోషము. ఈ రెండు దోషాలు ప్రాప్తమవుతాయి. ఇప్పుడు ఈ శరీరమే ఆత్మ, శరీరం కంటే ఆత్మ భిన్నము కాదు, నిత్యం కాదు అని ఈ విధంగా అన్నట్లయితే ఈ దోషాలు వస్తాయి. అథవా లేక దేహినః ఏకస్య ఏవ తవ యథాక్రమేణ దేహ అవస్థ ఉత్పత్తి వినాశయోః న భేదో నిత్యత్వాత్ తథా యుగపత్ సర్వ దేహాంతర ప్రాప్తి అపి తవ ఏకస్య ఏవ విభుత్వాత్. ఇంకా ఏమంటాడంటే, హే అర్జున, ఈ ఒక్క శరీరంలో అవస్థలు మారినా ఆత్మ మారకుండా నిత్యంగా ఉన్నది. మరియు దేహాంతరాలు అంటే వేరే శరీరాలు ప్రాప్తమైనప్పటికీ కూడా ఆత్మ మారడం లేదు, అది నిత్యం ఉన్నదని. ఇంతేకాదు, ప్రపంచంలో ఎన్ని శరీరాలు ఉన్నాయో అన్ని శరీరాల్లో కూడా ఒకటే ఆత్మ ఉంది అని చెప్తున్నాడు. ఏకస్య ఏవ దేహిన. ఇప్పుడు ఈ శరీరంలో ఏ ఆత్మ అయితే ఉందో ఈ ఆత్మనే సంపూర్ణ బ్రహ్మాండంలో ఉన్నటువంటి సకల శరీరాల్లో ఒక్కటే ఉంది, ఆత్మ భేదం లేదు. ఎందుకు? నిత్యం విభుం సర్వగతం సుసూక్ష్మం. ఈ ఆత్మ విభు ఉన్నదని చెప్తుంది శాస్త్రం. ఉపనిషత్తు ఏం చెప్తుంది? విభు. విభు అంటే వ్యాపకం ఉంది ఆత్మ. మరి ఎప్పుడైతే వ్యాపకం ఉంటుందో అది అంతటా ఉంటుంది, జడ వస్తువుల్లో ఉంటుంది, చేతన ప్రాణుల్లో కూడా ఉంటుంది. ఒకటే. ఏ విధంగా ఆకాశము వ్యాపకం ఉన్నది, అది అన్ని వస్తువుల్లో ఉన్నది, ఉందా లేదా? ఆకాశం. ఆకాశం తర్వాత వచ్చినటువంటి వాయుభూతంలో, అగ్నిభూతంలో, జలభూతంలో, పృథ్వీభూతంలో ఆకాశం ఉందా లేదా? ఉంది. ఎందుకంటే వాయుభూతంలో సీసీ అనే శబ్దం వస్తుంది మనకు. గాలి బాగా వీచినప్పుడు శబ్దం వస్తుందా లేదా? ఒకసారి ఝుమ్ అని శబ్దం వస్తుంది. ఆ శబ్దం ఎక్కడిది? ఆకాశం. అగ్నిలో భుగ్ భుగ్ అని శబ్దం వస్తుంది. అగ్ని యొక్క జ్వాలలు అవి ఉధృతంగా లేచినప్పుడు భుగ్ భుగ్ అని శబ్దం వస్తుంది. ఇది ఎక్కడిది? ఆకాశంది. జలంలో చుల్ చుల్ అనే శబ్దం వస్తుంది జలం ప్రవహిస్తున్నప్పుడు. ఇంతెందుకు? ఒక బకెట్ లో నీళ్లు గ్లాసుతో తీసుకుని మళ్ళీ అదే బకెట్ లో ఎత్తిపోయండి, చప్పుడు వస్తుందా లేదా? శబ్దం. ఆ శబ్దం ఎక్కడిది? ఆకాశంది. మరి పృథ్వీలో కటకటా శబ్దం వస్తుంది. ఇప్పుడు ఈ బొల్లను కొట్టామనుకో కటకట శబ్దం వస్తుంది. ఇది పృథ్వీ కార్యం ఉన్నది. మరి పృథ్వీ లోపల శబ్దం ఉన్నట్ట లేదంట? ఉంది. ఏ విధంగా ఆకాశము దాని నుండి ఉత్పన్నమైనటువంటి ఇతర భూతాల్లో ఆకాశం వ్యాపించి ఉన్నదో అట్లా పరమాత్మ నుంచి ఉత్పన్నమైనటువంటి జగత్తులో పరమాత్మ సర్వత్రా అనుస్యూతమై అణువణువులో కూడా ఉంది. ఎందుకనంటే కారణ వ్యతిరేకైన కార్య అసత్వాత్. కారణం లేకుండా కార్యం అనేది ఎక్కడ ఉండదు. మట్టే సకల ఘటశరవాదుల్లో అంతటా వ్యాపించి ఉంది. ముంత, మూకుడు, కుండ, అనేకమైనటువంటి పాత్రలు తయారు చేస్తాడు కులారుడు. అన్నిట్లో ఏముంది? మట్టే ఉంది. ఉపాదాన కారణం అంటే కార్యంలో సర్వత్రా వ్యాప్తమై కారణం ఉంటది. అట్లా ఈ జగత్తంతా కూడా బ్రహ్మ కార్యమే కాబట్టి జన్మాద్యస్య యతః అంటూ బ్రహ్మసూత్రం చెప్తుంది. యతో వాయుమాని భూతాని జాయంతే యన జాతాని జీవంతి ప్రయంత విసంసంతి తద్ విజిజ్ఞాసస్వ తద్ బ్రహ్మ అని ఈ విధంగా తైత్తిరీయ ఉపనిషత్తు చెప్తుంది. ఈ సృష్టి స్థితి లయ కారణం ఎవరు? బ్రహ్మము అన్నప్పుడు మరి కారణమైనటువంటి బ్రహ్మ అంతటా వ్యాపించి ఉంటదా ఉండదా? అంతటా ఉంటది. జడ వస్తువుల్లో ఉంటది, చేతన వస్తువుల్లో ఉంటది. కాబట్టి సకల ప్రాణుల్లో కూడా ఉన్నది చైతన్యం ఒక్కటే. ఏకో దేవః సర్వభూతేషు గూఢః సర్వవ్యాపీ సర్వభూతాంతరాత్మ కర్మాధ్యక్ష సర్వభూతాదివాసః సాక్షి చేతాః కేవలో నిర్గుణశ్చ అనంటూ శ్వేతాశ్వతర ఉపనిషత్తు 6వ అధ్యాయం 11వ శ్లోకం చెప్తూ ఉంది. ఏకో దేవః సర్వభూతేషు కూడా
సకల భూతాల్లో ఉన్నది ఒకటే ఒక దేవుడు, ఒకే ఒక పరమాత్మ, ఒకటే చైతన్యం. అందుకని సకల శరీరాల్లో కూడా ఉన్నది ఒకే ఆత్మ. దేహ అవస్థ ఉపపత్తి వినాశయోహో నా భేద. ఏ విధంగా ఇప్పుడు ఈ వర్తమాన నీ శరీరంలో అవస్థా భేదములు ప్రాప్తమైనప్పటికీ కూడా ఆత్మభేదం ఏ విధంగా లేదో అదే విధంగా తథా యుగపత్ సర్వ దేహాంతర ప్రాప్తి అపి. ఒకేసారి అన్ని శరీరాలను పొందినప్పటికీ కూడా తవ ఏకసేవ విభుత్వాత్. నువ్వు ఒక్కడవే అన్ని శరీరాల్లో ఉన్నావు. ఎందుకు? విభుత్వాత్, ఆత్మ వ్యాపకం కాబట్టి. అయితే కొందరు అంటారు శరీరం ఎంత ఉన్నదో ఆత్మ గంతనే ఉన్నది, ఎక్కువ లేదు తక్కువ లేదు. కొందరు అంటారు, దిగంబరులు అని ఉన్నారు, జైనులు ఉంటారు. శరీరం ఎంత ఉన్నది కదా, ఈ శరీరం ఎంత ఉన్నదో ఆత్మ అంతే ఉన్నది, తక్కువ లేదు ఎక్కువ కూడా లేదు. అప్పుడు ఎవరైనా అంటారు, శంకాకారుడు అంటారు, ఇప్పుడు ఈ మనుష్య శరీరంలో ఆత్మ ఇంతే ఉన్నది, శరీరం ఎంత ఉన్నదో అంతే ఉన్నది. ఒకవేళ వీని కర్మానుసారంగా భావి జన్మలో వాడు ఈయనగా శరీరాన్ని ధారణ చేసుకున్నాడు అనుకో, అప్పుడు ఎట్లా చెప్తావు? మరి భావి జన్మలో వాని కర్మానుసారంగా ఈయనగా శరీరం వచ్చింది వానికి. అప్పుడు ఈ శరీరం అంతానే, ఇప్పుడు మనుష్య శరీరం అంతానే ఆత్మ ఉంటే మరి ఆ పెద్ద శరీరం ధారణ చేసుకుంటే అప్పుడు తక్కువ పడుతుంది కదా, అది ఒక కాలుకు కూడా సరిపోదు ఆత్మ. ఒకవేళ భావి జన్మలో చీమై పుట్టాడు అనుకో, అప్పుడు ఆత్మ మిగిలిపోతుంది కదా. ఇట్లాంటి దోషాలు వస్తాయి. అందుకని మధ్యమ పరిమాణము ఒప్పుకోకూడదు. అదే చెప్పినాడు, మధ్యమ పరిమాణత్వే సవయవత్వేన నిత్యత్వ అయోగాత్. మధ్యమ పరిమాణాన్ని ఒప్పుకుంటే ఆ ఆత్మకు సవయవము అంటే అవయవములు కలది అని చెప్పవలసి వస్తుంది. అప్పుడు పెద్ద శరీరం ధారణ చేసుకుంటే తక్కువ పడుతుంది, భవి జన్మలో చిన్న శరీరాన్ని ధారణ చేసుకుంటే మిగిలిపోతుంది, అది అనిత్యమైపోతుంది. ఏది సవయవం ఉంటుందో అది అనిత్యము అని చెప్పవలసి వస్తుంది. అనిత్యత్వ దోషము వస్తుంది మధ్యమ పరిమాణం ఒప్పుకుంటే. ఇక కొందరు ఏమంటారంటే, జైనుల లోపలనే శ్వేతాంబరులు అనేటువంటి వారు ఉన్నారు. వారు ఆత్మ అనుపరిమాణం ఉంటది, అనుపరిమాణం. మరి రామానుజాచార్యులు కూడా అనువాది, అనుపరిమాణం ఉంటది ఆత్మ, ఒక చిన్న రేణు అంతా అనుపరిమాణంలో ఉంటది అంటాడు. అయ్యో, అనుపరిమాణంలో ఉంటే మరి శరీరం అంతా వ్యాపించినటువంటి సుఖ దుఃఖాలు యాన్నో ఒక అనుపరిమాణం ఉన్న ఆత్మకెట్ట తెలుస్తుంది అని అంటే, అతడు అంటాడు, ఇప్పుడు దీపము ఇంట్లో పెట్టుకుంటాం మనం, అది ఒక చోటనే ఉంటుందా లేదా? ఇల్లంతటా ఉంటుందా దీపం? ఒక చోటనే ఉంటది. ఒక చోట ఉన్నా గాని దీపం ఇల్లంతా వెలిగిస్తుందా లేదా? ఆ వెలుగు లోపల అన్ని తెలుస్తున్నాయా లేదా? అట్లా ఆత్మ అనుపరిమాణమే ఉంది ఒక చోట, కానీ శరీరం అంతా దాని యొక్క ప్రకాశము వెదజల్లబడుతుంది. అందుకని శరీర వ్యాపి సుఖ దుఃఖాలు తెలుస్తాయి. మనం చందనం పెట్టుకుంటాం, నుదుట పెట్టుకుంటాము, కానీ శరీరం అంతా కూడా చల్లని అనుభూతి కలుగుతుంది. మరి ఉన్నది ఒక చోటనే, శరీరం అంతా కూడా చల్లని అనుభూతి కలుగుతుంది. అట్లా ఆత్మ ఒక చోట ఉంటది అనుమాత్రమే, కానీ శరీరంలో కలిగేటువంటి నకశక పర్యంతం సుఖ దుఃఖాలు ఆత్మ తెలుసుకుంటది అని ఈ విధంగా అంటారు. అట్లా చెప్పినప్పటికీ కూడా అను అనంటే ఒక పరిచ్ఛిన్నం అని చెప్పినట్టే అయింది కదా. మరి శృతి అట్లా చెప్పిందా? అట్లా చెప్పలే. నిత్యం విభుం సర్వగతం సుసూక్ష్మం. విభు అని చెప్పింది ఉన్నది, అనంతం అని చెప్పింది ఉన్నది. దానికి మర్యాద లేదు, దేశ మర్యాద, కాల మర్యాద, వస్తు మర్యాద, పరిచ్ఛేదం లేదు దానికి. దేశకాల వస్తు పరిచ్ఛేద రహితం అని చెప్పింది ఉన్నది. అందుకని అణు అని చెప్పుట కుదరదు. అణుత్వే సకల దేహ వ్యాపి సుఖాది అనుపలబ్ధి ప్రసంగాత్. ఒకవేళ అనుపరిమాణం గనక ఒప్పుకున్నట్లయితే ఆత్మను సకల దేహంలో కలిగేటువంటి సుఖ దుఃఖాల యొక్క ఉపలబ్ధి అంటే జ్ఞానము కలుగదు. విభూత్వే నిశ్చితే సర్వత్ర దృష్ట కార్యత్వాత్ సర్వ శరీరేషు ఏకః ఏవ ఆత్మా త్వం ఇది నిశ్చితో అర్థః. అందుకని విభును ఒప్పుకున్నట్లయితే, ఆత్మ వ్యాపకము అని ఒప్పుకున్నట్లయితే మనకు అనుభవంలో ఉంది, ఈ శరీరంలో ఉన్నటువంటి సకల సుఖ దుఃఖాలు తెలుసుకుంటున్నాము. మరి వ్యాపకం కాబట్టి అన్ని శరీరాల్లో కూడా ఉండి అన్ని సుఖ దుఃఖాలను తెలుసుకుంటుంది. అందువల్ల ఆత్మను వ్యాపకము అని చెప్పాలి. దృష్ట కార్యత్వాత్, దాని యొక్క అనుభవం మనకు ఉంది కాబట్టి సర్వ శరీరాల్లో ఒకే ఒక ఆత్మ ఉంది. ఆ ఆత్మ ఎవరో కాదు, త్వం ఇది, అది నీవే అన్ని శరీరాల్లో ఉన్నావు. ఇక్కడ కూడా శంక ప్రాప్తం అవుతుంది. ఏమనంటే ఆత్మ ఒకటే ఉంది,
వ్యాపకం ఉంది అని అన్నావు కదా, అన్ని శరీరాల్లో ఉన్నది ఒకటే ఆత్మ అన్నావు కదా, మరి నీకు సుఖం కలిగితే నాకు కూడా సుఖం కలగాలి, మరి ఇంకొకరికి దుఃఖం కలిగితే మరొకరికి దుఃఖం కలగాలి, వాడి మనసులో ఏమున్నది, ఏం ఆలోచన నడుస్తున్నది నాకు తెలియాలి. తెలుస్తుందా? ఆ సుఖ దుఃఖాల అనుభూతి కలుగుతుందా? కలగడం లేదే. మరి ఆత్మ ఒకటే అంటివి, వ్యాపకం అంటివి అని అంటే ఈ సుఖ దుఃఖాలు ఎవరి ధర్మము మొదలు విచారం చేయాలి. సుఖ దుఃఖాలు ఆత్మధర్మమా? ఆత్మధర్మం అయితే అన్ని శరీరాల్లో ఉన్న ఆత్మ అన్ని శరీరాల్లో కలిగేటువంటి సుఖ దుఃఖాలు తెలుసుకుంటుంది. కానీ ఆత్మధర్మాలు కావు ఇవి, అంతఃకరణ ధర్మాలు. మరి ఎవరి అంతఃకరణం వానికి అంతఃకరణం నానా ఉన్నది, వాని అంతఃకరణం వానికే ఉన్నది, వీని అంతఃకరణం వీనికే ఉన్నది. ప్రతి వానిది వేరువేరుగా అంతఃకరణాలు ఉన్నాయి కాబట్టి ఆ అంతఃకరణంలో కలిగే సుఖ దుఃఖాలకు సాక్షి ఆ చైతన్యము అక్కడ ప్రకాశిస్తుంది. కానీ అక్కడ కలిగే సుఖ దుఃఖాలు ఇక్కడ తెలియాలని ఏమి అపేక్ష లేదు. సూక్ష్మ శరీరాలు వేరు వేరు ఉన్నాయి, అంతఃకరణాలు వేరు వేరు ఉన్నాయి, కానీ ఆత్మ మాత్రం ఒకటే. ఇంకా సూక్ష్మ శరీరం విచారణ ముందు శ్లోకంలో ఉంది, ఇప్పుడైతే ఇంకా స్థూల శరీరంగా నడుస్తుంది. ఇప్పుడు శంక ఆ కలిగేందుకు అవకాశం ఉందని నేను శంక లేపి సమాధానం చెప్తున్నా. ఇంకా ఆ విచారణ ఇప్పుడు లేదు. తర్వాత శ్లోకంలో సూక్ష్మ శరీరం నుంచి ఆత్మను వేరు చేస్తాడు. తత్ర ఏవం సతి వద్యఘాతక భేద కల్పనయా త్వం అధీరత్వాత ముహ్యసి. అయితే ఈ విధంగా ఉండగా అంటే ఆత్మ ఏకము సర్వత్రా అందరిలో వ్యాపించి ఉండగా కూడా నువ్వు ఏడుస్తున్నావు మోహం చేత అంటాడు. ఎట్లా? వద్యఘాతక భేద కల్పనయ అంటే వారు నా చేత వధ్యులు అంటే వధించుటకు యోగ్యులు, నేను వారిని చంపుతాను, నేను ఘాతకుణ్ణి చంపేవాణ్ణి అంటే నేను చంపేవాణ్ణి వారు చచ్చేవారు అనేటువంటి ఈ భేదాన్ని కల్పించుకొని నువ్వు అధీరుడవయ్యి ఏడుస్తున్నావు, మోహితుడవై ఏడుస్తున్నావు. కానీ ధీరహాస్తు ధీర పురుషుడైతే విద్వాన్ నా ముహ్యతి, ధీర పురుషుడు నీలాగా ఏడువడు, శోకించడు. నువ్వు ఏ విధంగా అహమేషాం హంతా ఏతే మమ వద్యాహ ఇది నువ్వు ఏమని ఏడుస్తున్నావు? వారిని నేను చంపేవాడను, వారు నా చేత చంపబడేవారు అని నువ్వెట్లా ఏడుస్తున్నావో అట్లా ధీర పురుషులు ఏడువరు. ఎందుకు? భేద దర్శన అభావాత్, వారికి భేద దర్శనం లేదు. అతడు వేరు నేను వేరు, అతన్ని నేను చంపుతా నేను చంపేవాడిని అనేటువంటి ఈ భేదం అతనికి లేదు. ఎందుకు? అందరిలో ఉన్నది ఒకే ఆత్మ. శరీరాలు అవి చస్తాయి పుడతాయి, ఆత్మ చచ్చేది కాదు పుట్టేది కాదు. అందుకే ఆత్మ ఏకమున్నది, విభు ఉన్నది మరియు నిత్యం ఉన్నది అని ఈ విధంగా తెలుసుకుని ధీర పురుషులు వాళ్ళు శోకించరు, మోహితులు కారు. తథాచ వివాద గోచరాపన్నా సర్వే దేహా ఏకభోక్తృకాః. ఇక్కడ ఒక అనుమాన ప్రమాణం చేస్తున్నాడు. వివాదానికి విషయమైనటువంటి సకల దేహాలు ఏవైతే ఉన్నాయో వాటిలో భోక్త ఒక్కడే, అనుభవించేవాడు ఒక్కడే. ఎందుకు? ఆత్మ ఒకటే ఉంది. ఏకభోక్తృకాః, ఒకే ఆత్మ చేత అనుభవింపబడుతున్నాయి సకల శరీరంలో ఉన్నటువంటి సుఖ దుఃఖాలు. ఎందుకు? దేహత్వాత్, ఈ దేహం ఉన్నందువలన. ఎట్లా? తద్దేహవత్, నీ శరీరంలో అవస్థలు మారినా గాని ఆత్మ మారకుండా నీ శరీరం సుఖ దుఃఖాలను అన్నిటినీ అనుభవాలను ఏ విధంగా పొందుతుందో ఆత్మ, అట్లా సర్వ శరీరాల్లో ఉండి కూడా ఆత్మ అన్ని శరీరాల ద్వారా సకల భోగాలను అనుభవిస్తుంది అంటాడు కదా. మహాత్ముల యొక్క దృష్టి ఇట్లే ఉంటది కదా. రామకృష్ణ పరమహంసకు గొంతు క్యాన్సర్ అయ్యి అతడు పాలు కూడా తాగడానికి ఆస్కారం లేకుండే. అప్పుడు వివేకానంద స్వామి అంటాడు, హే గురుదేవా, అమ్మవారైతే నీకు సాక్షాత్ దర్శనమిస్తుంది కదా, నీతో మాట్లాడుతుంది కదా, మరి అలాంటప్పుడు అమ్మవారిని అడగకూడదా? కనీసం ఈ పాలు త్రాగడానికైనా గాని నాకు అవకాశం ఇవ్వు అని ఆ అమ్మవారిని అడగకూడదా అని అంటే ఆయన అంటాడు, అడిగినరా నరేంద్ర, కానీ అమ్మ గిట్లా చెప్పింది. ఏమనంటే, ఏమరా రామకృష్ణ, అన్ని నోర్లతోనే నువ్వే తింటాను నువ్వే తాగుతాను, ఈ ఒక్క నోరే కావాలన్నా నీకు అంటే ఏమన్నట్టు? అన్ని శరీరాలతో అనుభవించేది నువ్వే కదా, అన్ని శరీరాల్లో ఉన్నది నువ్వే కదా అంటే ఇక్కడ ఆత్మ సర్వ శరీరాల్లో ఉంది అని సిద్ధమవుతుంది. అందువల్ల ఈ శరీరాలు ఏవైతే ఉన్నాయో సకల శరీరాలు ఏకభోక్తృకాః, ఒకే ఆత్మ చేత అవి అనుభవింపబడుతున్నవి. ఎందుకు? దేహత్వాత్, దేహం ఉన్నందువలన. ఏ విధంగా? నీ దేహం వలె అంటాడు. అప్పుడు పూర్వపక్ష అనవచ్చు, అట్టెట్లయితదయ్యా, ఏ శరీరానికి
ఆ ఆత్మ భిన్న భిన్నంగా ఉంటది కానీ అన్ని శరీరాల్లో ఒకే ఆత్మ ఎట్లా ఉంటది? మరి అట్లా అన్ని శరీరాల్లో భోక్త ఒకటే అని అంటే ఒకని కలిగిన సుఖ దుఃఖాలు మరొకని కలగాలి కదా. అంటే అది అంతఃకరణ భేదం చేత, కానీ ఆ శరీరానికి అధిష్టానమై ఆ శరీరానికి సాక్షి రూపంలో ఉన్న చైతన్యం ఒకటే. దానికి ప్రమాణం ఏమిటి చెప్తాను విను. ఏకో దేవ సర్వభూతేషు గూఢః సర్వవ్యాపి సర్వభూతాంతరాత్మ. శ్వేతశ్వతర ఉపనిషత్తు. పరమాత్మ ఒకడే ఉన్నాడు, దేవుడు ఒకడే ఉన్నాడు, సకల భూతాల్లో సర్వత్రా వ్యాపించి సకల శరీరాలను ప్రకాశించేది ఒకటే ఆత్మ అని ఈ విధంగా చెప్పినాడు. ఈ విషయంలో కఠోపనిషత్తు కూడా అనేక ఉపమానాలు ఇచ్చి చెప్పింది ఉన్నది. సూర్యుడు ఒకడే ఉన్నా గాని లోకాన్ని అంతటిని కూడా ప్రకాశిస్తున్నాడా లేదా, ప్రతి వస్తువును ప్రకాశిస్తున్నాడా లేదా, అట్లా ఆత్మ ఒకటే అయినప్పటికీ కూడా సర్వ శరీరాల్లో ఉండి సర్వ శరీరాలను ప్రకాశిస్తుంది అని ఈ విధంగా ఇత్యాది ఈ మొదలైనటువంటి శృతి ప్రమాణాల చేత ఆత్మ ఒకటి, నిత్యము మరియు విభు వ్యాపకము అని తెలియబడుతుంది. ఏతేనా ఏదాహు దేహ మాత్రం ఆత్మ ఇది చార్వాకః. ఇంత గ్రంథ సందర్భం చేత సకల మతస్థులను కూడా ఖండన చేసినట్లయింది. కేవలం దేహమే ఆత్మ అనేటువంటి చార్వాకులు వాళ్ళు ఖండింపబడ్డారు. ఎందుకు? శరీరాలు పుడుతూ ఉంటాయి, చస్తూ ఉంటాయి, కానీ ఆత్మ పుడుతలేదు, చస్తలేదు అన్నప్పుడు శరీరం ఆత్మ కాదు అని చెప్పడం జరిగింది. మరి ఇంకా కొంతమంది చార్వాకుల్లోనే ఇంద్రియాత్మవాదులు ఉన్నారు, మనస్సు ఆత్మవాదులు ఉన్నారు. వారు కూడా ఖండింపబడ్డారు ఈ యుక్తి చేత. మరియు ప్రాణహాచ ఇది ప్రాణము ఆత్మ అనేటువంటి హిరణ్య గర్భోపాసకులు ఉన్నారు. వారు కూడా ఖండింపబడుతున్నారు. తద్ ఏకదేశిన ఆ చార్వాకుల్లోనే ఏకదేశులైనటువంటి వారు అందరూ కూడా ఈ యుక్తి చేత ఖండింపబడుతున్నారు. క్షణికం విజ్ఞానమితి సౌగతాహ. ఇక బుద్ధుని యొక్క అనుయాయులు విజ్ఞానవాదులు యోగాచారి ఆత్మ క్షణికము అంటారు. అది కూడా ఖండింపబడుతుంది. ఎందుకంటే పూర్వజన్మలో అదే ఆత్మ ఉంది, ఇప్పుడు ఈ జన్మలో అదే ఆత్మ ఉంది, భావి జన్మలో కూడా అదే ఆత్మ ఉంటే మరి క్షణికమని ఎట్లా అంటావు? అందుకని క్షణికవాదం కూడా ఖండింపబడింది. దేహాతిరిక్త స్థిర దేహ పరిమాణ ఇది దిగంబరా. కొందరు దిగంబరులు ఏమంటారంటే జైనులు, దేహం కంటే ఆత్మ వేరుగా ఉంది కానీ మధ్యమ పరిమాణం గలది, దేహం ఎంత ఉండదో ఆత్మ అంతే ఉంటది అని ఏ దిగంబరులు అంటారో అది కూడా ఇక్కడ ఖండింపబడింది. ఎందుకు? వ్యాపకం అని చెప్పాం కదా. వ్యాపకం అని చెప్పినప్పుడు దేహ పరిమాణం ఎంత ఉండదో అంత ఆత్మ ఉంటదంటే అది ఖండింపబడింది, వ్యాపకం ఉంది. మధ్యమ పరిమాణస్య నిత్యత్వ అనుపపత్తేహే. మధ్యమ పరిమాణాన్ని ఒప్పుకుంటే అది సావయవం అయిపోతుంది కాబట్టి అది అనిత్యమైపోతుంది. అందుకని నిత్య అనుహు ఇది ఏకదేశిన. నిత్యమున్నది అణువు ఉన్నదని మరొకరు అంటారు, అనుపరిమాణం అంటారు. విభు అని చెప్పడం చేత వారి మతం కూడా నిరాకరించబడింది. తత్సర్వం అపాకృతం. మొత్తం వేదాంతము కంటే భిన్నమైనటువంటి ఏ ఏ మతాలు ఉన్నాయో అన్ని కూడా ఖండింపబడ్డాయి. తత్సర్వం అపాకృతం భవతి. ఎందుకు? నిత్యత్వ విభుత్వ స్థాపనాత్. ఆత్మ నిత్యమున్నది మరియు విభు ఉన్నది. అందువల్ల ఈ సకల మతాలన్నీ కూడా ఖండింపబడ్డాయి అని 13వ శ్లోకానికి వ్యాఖ్యానము అయిపోయింది. ఇప్పుడు 14వ శ్లోకము చూద్దాము. ఆచార్యులు అవతారిక చేస్తున్నాడు ఈ శ్లోకానికి. ఏమేనంటే యద్యపి ఆత్మ వినాశ నిమిత్తో మోహో న సంభవతి నిత్య ఆత్మా ఇది విజానతః. నిత్య ఆత్మా ఇది విజానతః వినాశ నిమిత్తో మోహో న సంభవతి. ఇంత కనుక మనం ఏమని సిద్ధి చేసుకుంటూ వచ్చాము? ఆత్మ నిత్యం ఉన్నది, శరీరం కంటే వ్యతిరిక్తం ఉన్నది, మరి విభు ఉన్నది అని మనం చెప్పుకుంటూ వచ్చాం. అయితే ఎవరైతే ఆత్మ నిత్యం ఉన్నదని తెలుసుకుంటారో అతనికి ఆత్మ నాశనమైపోతుంది అనేటువంటి మోహం కలగదిగా. ఎందుకంటే నిత్యం అని తెలుసుకున్న తర్వాత ఇక ఆత్మ నాశనం అవుతుందని ఎట్లా తెలుసుకుంటాడు? అందుకని ఆత్మ నిత్య ఇది విజానతః. ఆత్మ నిత్యం అని ఎవడైతే తెలుసుకుంటాడో వానికి వినాశ నిమిత్త మోహ న సంభవతి. ఆత్మ నాశనమైపోతుంది అనేటువంటి మోహము కలగదు. తథాపి అయినా కూడా మోహం కలిగేందుకు అవకాశం ఉంది అంటాడు. ఆత్మ నిత్యము విభు
ఏకము అని ఈ విధంగా తెలుసుకున్నప్పటికీ కూడా మోహం కలిగేందుకు అవకాశం ఉంది అంటాడు. ఎట్లా అంటే శీతోష్ణ సుఖ దుఃఖ ప్రాప్తి నిమిత్త మోహో లౌకికో దృశ్యతే. ఇప్పుడు లోకం లోపల శీతం చేత ఉష్ణం చేత సుఖ దుఃఖాలు కలుగుతున్నాయా లేదా? శీతోష్ణాదుల చేత కలిగేటువంటి సుఖ దుఃఖాల నిమిత్తం చేత మోహం కలిగేందుకు అవకాశం ఉంది. ఇక్కడ అర్జునుడి విషయంలో కూడా ఈ భీష్మ ద్రోణాదులు ఒకవేళ ఈ యుద్ధంలో మరణించారనుకో, మరణిస్తే ఏమైతుంది? వాళ్ళ చేత వియోగం అవుతుంది. మరణించారనుకో అర్జునునికి వారికి ఏమైతుంది? వియోగం అవుతుంది. వియోగం వల్ల సుఖమా దుఃఖమా? దుఃఖమేనా లేదా? వియోగం కలిగితే దుఃఖమే కదా. మరి దుఃఖం ఏడ తప్పుతుంది? ఆత్మ నిత్యమే ఉండని, ఆ విషయంలో ఏం వాదం లేదు. కానీ వియోగ దుఃఖం కలుగుతుందా లేదా? సంయోగం అయితే సుఖం కలుగుతుందా లేదా? మరి సంయోగ వియోగాల చేత కలిగేటువంటి సుఖ దుఃఖాలు, వాటి చేత కలిగే మోహము ఎక్కడ తప్పింది? మోహం కలుగుతుంది అంటాడు. సుఖ వియోగ నిమిత్తే దుఃఖ సంయోగ నిమిత్త చ శోక ఇత్యేత అర్జునస్య వచనం ఆశంక్య ఆహా. అర్జునుడు ఈ విధంగా శంక చేస్తున్నాడు. భీష్మ ద్రోణాదుల యొక్క వియోగం కలిగితే దుఃఖం కలుగుతుంది, మోహం కలుగుతుంది. లేదా సంయోగమే అయిందనుకో, ప్రియమైనటువంటి వస్తువుల చేత వ్యక్తుల చేత సంయోగమైనప్పుడు సుఖం కలుగుతుంది. సుఖ దుఃఖాలు కలుగుతూనే ఉన్నాయి కదా. ఆత్మ నిత్యమని ఒప్పుకుంటే ఏం ఇప్పుడు మోహం ఎక్కడ తప్పింది అంటాడు. ఆత్మ నిత్యమని ఒప్పుకున్నంత మాత్రాన మోహం ఏడ తప్పింది, సుఖ దుఃఖాలు ఎక్కడ తప్పినాయి అని అర్జునుని యొక్క శంక. దీనికి సమాధానంగా శ్రీకృష్ణ పరమాత్మ 14వ శ్లోకాన్ని ప్రవృత్తం చేస్తున్నాడు. ఈ శ్లోకము సూక్ష్మ శరీరం నుంచి ఆత్మను వివేకం చేయుటలో ఈ శ్లోకాన్ని ప్రవృత్తం చేశాడు భగవంతుడు. ఎందుకంటే సుఖ దుఃఖాలు ఎవరి ధర్మం? సుఖ దుఃఖాలు ఆత్మధర్మమా? అంతఃకరణ ధర్మాలు. అంతఃకరణమే సూక్ష్మ శరీరం. సుఖ దుఃఖాలు ఆత్మధర్మం కావని ఎప్పుడైతే తెలుసుకుంటాడో, ధర్మాలు కావన్నప్పుడు ధర్మి కూడా కాదు. ధర్మి ఎవరు? సూక్ష్మ శరీరం, అంతఃకరణం. అందువల్ల ఇక్కడ సూక్ష్మ శరీరం నుంచి ఆత్మ యొక్క వివేచన జరుగుతుంది ఈ శ్లోకంలో అని తెలుసుకోవాలి. శ్లోకం చదవండి. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయనో నిత్యాః శాంతి తిక్షస్వ భారత. మాత్రా స్పర్శాః తు. తు అంటే ఇక్కడ వ్యావర్తకం ఉంది. స్థూల శరీరం కంటే ఆత్మను వేరుగా తెలుసుకొని ఇప్పుడు సూక్ష్మ శరీరం నుంచి ఆత్మను వేరుగా తెలుసుకుంటున్నాము అని చెప్తూ మాత్రాహ. మాత్రాహ అంటే ఇంద్రియాలు. భాష్యం చెప్తాడు శంకరాచార్యుల వారు. మాత్రాహ అంటే ఇంద్రియాలు. స్పర్శాహ అంటే ఇంద్రియ విషయ సంబంధము అని ఒక అర్థము, లేదా శబ్దాది విషయాలు. స్పర్శాహ అంటే ఏనకైన ప్రకారేణ ఇంద్రియ విషయ సంబంధం అయింది అనంటే సుఖ దుఃఖాలు కలుగుతాయి. శీతము ఉష్ణము అనేటువంటి నిమిత్తాల చేత సుఖ దుఃఖాలు కలుగుతాయి. అయితే ఈ సుఖ దుఃఖాలు గాని ఈ శీతోష్ణాలు గాని ఎట్లా ఉన్నాయంటే ఆగమాపాయి ఉన్నాయి. అంటే వచ్చిపోయేటివి ఉన్నాయి, ఎప్పటికి ఉండేటివి కావు. అందుకని అనిత్యాహ, ఇవి అనిత్యములు ఉన్నాయి. కాబట్టి హే అర్జున, తాన్ అంటే ఈ సుఖ దుఃఖాలను శీతోష్ణాది ద్వంద్వ ధర్మాలను నువ్వు తితిక్షస్వ, నువ్వు సహించు, సహనం చెయ్యి. సుఖ దుఃఖాలను సహించు. ఎందుకంటే అవి నీ ధర్మాలు కావు, అవి అంతఃకరణ ధర్మాలు ఉన్నాయి, ఆగమాపాయి ఉన్నాయి అంటాడు. అయితే ఇక్కడ అనిత్యాహ అని పాఠం ఉన్నది, కొన్ని చోట్ల నిత్య అని కూడా పాఠం ఉన్నది. నిత్య అంటే కూడా అన్వయం అవుతుంది. సుఖ దుఃఖాలు జీవితం ఉన్నంత వరకు వస్తూనే ఉంటాయి కదా. వ్యవహారిక నిత్యాలు, పారమార్థిక నిత్యం కాదు. జీవితం ఉన్నంత వరకు సుఖ దుఃఖాలు కలుగుతూనే ఉంటాయి, శీతోష్ణాలు కలుగుతూనే ఉంటాయి. నిత్య అంటే కూడా అన్వయం అవుతుంది. లేదా ఆగమోపాయం ఉన్నాయని చెప్పినాడు కాబట్టి స్పష్టంగా అవి అనిత్యాలని కూడా అన్వయం అవుతుంది. మొత్తం మీద ఈ సుఖ దుఃఖాలు గాని శీతోష్ణాలు గాని ఇవన్నీ కూడా ఆత్మధర్మాలు కావు. అంటే సూక్ష్మ శరీరం నుంచి ఆత్మను వేరు చేసినట్లు అయింది. భాష్యం చూడండి. మాత్రా స్పర్శాహ ఇది. మాత్రాహ అంటే ఆభిహి మీయంతే శబ్దాదయ ఇది శ్రోత్రాదీని ఇంద్రియాణి. ఆభిహి అంటే
వేటి చేతనైతే శబ్దాది విషయాలు మీయంతే అంటే జ్ఞాప్యంతే తెలియబడుతున్నాయో అవి మాత్రలు అనబడతాయి. శబ్దాది విషయాలు వేటి ద్వారా తెలియబడుతున్నాయి? ఇంద్రియాల ద్వారా. అందుకని ఇంద్రియాలే మాత్రలు అనబడతాయి. మరి మాత్రాణం స్పర్శాహ, ఆ మాత్రలకు ఏవైతే స్పర్శములు, స్పర్శం అంటే ఇక్కడ ఏమని చెప్తున్నాడు? శబ్దాదిభి సంయోగాహ, శబ్దాది విషయాల చేత ఏ సంయోగములు అవుతున్నాయో, శబ్ద స్పర్శ రూప రస గంధ అనేటువంటి విషయాల చేత ఈ ఇంద్రియాల యొక్క ఏ సంయోగం అవుతుందో అది స్పర్శం అంటాడు. స్పర్శం అంటే ఇక్కడ సంబంధం, సంయోగం అంటాడు. మరి పక్షాంతరంగా కూడా చెప్తాడు. స్పర్శ అంటే విషయాలను కూడా చెప్తాడు. ఇక్కడ సంయోగములు అంటే ఇంద్రియాలు, ఇంద్రియ విషయ సంయోగం, వాటి వల్ల సుఖ దుఃఖాలు కలుగుతున్నాయి. ఇంద్రియ విషయ సంయోగమైనప్పుడు శీతము ఉష్ణము మొదలైన ద్వంద్వ ధర్మాలు కలుగుతున్నాయి. వాటి ద్వారా సుఖ దుఃఖాలు కలుగుతున్నాయి. ఇప్పుడు వేడిగా ఉంది వేసవి కాలము, స్పర్శేంద్రియం చేత ఆ వేడి కలుగుతుందా లేదా? ఉష్ణత, దాంతోనే అబ్బా ఎంత ఎండ కొడుతుంది బాధపడతాం, దుఃఖం కలుగుతుంది. లేదా చలి బాగా వేసింది అనుకో, అప్పుడు కూడా దుఃఖం కలుగుతుంది. ఈ శీతోష్ణాల వల్ల అంటే ఇంద్రియ విషయ సంబంధం వల్ల శీతోష్ణాలు కలుగుతున్నాయి. శీతోష్ణాల ద్వారా సుఖ దుఃఖాలు కలుగుతున్నాయి. తే శీతోష్ణ సుఖ దుఃఖదాహ, ఈ సంయోగము ఇంద్రియ విషయ సంయోగం ఏదైతే ఉందో, సంయోగములు బహువచనం, ఈ ఇంద్రియ విషయ సంయోగములు ఏవైతే ఉన్నాయో అవి శీతోష్ణాదుల ద్వారా సుఖ దుఃఖాలకు కారణమవుతున్నాయి. సుఖ దుఃఖదాహ అంటే సుఖ దుఃఖాలను ఇస్తున్నాయి. శీతం ఉష్ణం సుఖం దుఃఖం చ ప్రయచ్చంతి, ఇంద్రియ విషయ సంబంధం ఏదైతే ఉందో, సంయోగములు ఏవైతే ఉన్నాయో ఇవి శీతోష్ణములను కలిగిస్తూ సుఖ దుఃఖాలను మనకు కలిగజేస్తున్నాయి. ఇక్కడ మాత్రా స్పర్శ, స్పర్శ అనే శబ్దానికి వేరే అర్థాన్ని చెప్తున్నాడు శంకరుల వారు. అథవా అంటూ స్పృశ్యంతే ఇది స్పర్శాః విషయాః శబ్దాదయః. స్పృశ్యంతే అంటే స్పృశింపబడుతున్నాయి, ఇంద్రియముల చేత స్పృశింపబడుతున్నాయి ఏవి? విషయాలు. అందుకని స్పర్శాః అంటే విషయాలు, శబ్దాది విషయాలని తెలుసుకోవాలి. మాత్రాః చ స్పర్శాః చ శీతోష్ణ సుఖ దుఃఖదాః. ఈ మాత్రలు మరి ఈ స్పర్శలు అంటే విషయాలు, అంటే ఇంద్రియ విషయ సంబంధం ఏదైతే అవుతుందో దాని ద్వారా మనకు సుఖ దుఃఖాలు కలుగుతున్నాయి. అయితే ఇక్కడ శీతోష్ణాలు ఏవైతే ఉన్నాయో ఇవి నియత స్వభావములు కావంటాడు. అది చెప్తున్నాడు. శీతం కదాచిత్ సుఖం కదాచిత్ దుఃఖం. శీతము ఉష్ణము ఈ ద్వంద్వ ధర్మాలు ఉన్నాయి. అందులో శీతం ఏదైతే ఉందో ఆ శీతం అనేది ఒక్కోసారి దుఃఖాన్ని కలిగిస్తుంది, అదే శీతము ఒకసారి సుఖాన్ని కలిగిస్తుంది. ఎండాకాలంలో కూలర్ పెట్టుకుంటే హాయిగా అనిపిస్తుంది, అదే చలికాలంలో కూలర్ పెట్టుకున్నాం అనుకో దుఃఖాన్ని కలిగిస్తుంది. చూడు, ఆ శీతం అనేది ఒకటే, కానీ ఒకప్పుడు దుఃఖాన్ని ఇస్తుంది, ఒకప్పుడు సుఖాన్ని ఇస్తుంది. ఎండాకాలంలో ఫ్యాన్ వేసుకున్నాం అనుకో అప్పుడు ఇంకో నంబర్ ఎక్కువ చేయి అంటాం మనం, అప్పుడు హాయం అనిపిస్తుంది. అదే చలికాలంలో ఫ్యాన్ ఎక్కువ పెట్టుకున్నాం అనుకో బంద్ చేయి మొత్తం బంద్ చేయి అంటావు. అంటే చూడు, ఈ శీతం అనేది ఒకప్పుడు దుఃఖాన్ని ఇస్తుంది, ఒకప్పుడు సుఖాన్ని ఇస్తుంది. అట్లా ఉష్ణం కూడా ఎండాకాలంలో దుఃఖాన్ని ఇస్తుంది, మరి శీతాకాలంలో సుఖాన్ని ఇస్తుంది ఉష్ణం. మనం ఇంకా ఆ అగ్ని దగ్గరికి పోయి కూర్చుంటాం ఉష్ణం కావాలని, అదే ఎండాకాలంలో అయితే దుఃఖాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ శీతం గాని ఉష్ణం గాని కదాచిత్ సుఖం కదాచిత్ దుఃఖం తథా ఉష్ణం అపి అనియత రూపం. అందుకని శీతోష్ణాలు ఇవి అనియత రూపం, అంటే ఎప్పుడు ఒకే తీరుగా ఉండవు. ఒకప్పుడు దుఃఖాన్ని ఒకప్పుడు సుఖాన్ని ఇస్తూ ఉంటాయి. కానీ సుఖ దుఃఖాలు ఏవైతే ఉన్నాయో సుఖ దుఃఖే పునః నియత రూపే. కానీ సుఖ దుఃఖాలు మాత్రం అవి నియతం, అంటే తప్పకుండా ఎప్పుడు కలుగుతూనే ఉంటాయి. విషయ ఇంద్రియాల యొక్క సంయోగం కలిగిందంటే శీతోష్ణాల ద్వారా సుఖ దుఃఖాలు కలుగుతూనే ఉంటాయి. అది శీతమన్నా ఉండని ఉష్ణమన్నా ఉండని సుఖమో దుఃఖమో కలుగుతుందే కదా. శీతోష్ణాలు ఒకపారి దుఃఖాన్ని ఇస్తాయి, ఒకపారి సుఖాన్ని ఇస్తాయి. కానీ సుఖమో దుఃఖమో అనేది మాత్రం అది కలుగుతూనే ఉంటుంది కదా, అది మాత్రం నియత స్వరూపం అంటాడు. కానీ శీతోష్ణాలు నియత స్వరూపములు కావు. యతః నా వ్యభిచరతః, ఈ సుఖ దుఃఖాలు ఎందువలనైతే ఇవి వ్యభిచరించవో అంటే ఇవి నియత స్వభావములు సుఖ దుఃఖాలు, అందువల్ల అతః తాభ్యాం
పృథక్ శీతోష్ణయోహ గ్రహణం. అందుకని శ్లోకంలో శీతోష్ణ సుఖదుఃఖదాహ అని శీతము ఉష్ణముతో పాటు సుఖదుఖాలను కూడా వేరుగా చెప్పాడు. ఎందుకు అనంటే శీతోష్ణాలు అనియత స్వభావములు, సుఖదుఖాలు నియత స్వభావములు. శీతోష్ణాలు ఒకప్పుడు సుఖాన్ని ఇస్తాయి, ఒకప్పుడు దుఃఖాన్ని ఇస్తాయి. కానీ సుఖదుఖాలు మాత్రం కలుగుతూనే ఉంటాయి కదా నియతము చేత, నియమం చేత. అందుకని ఈ సుఖదుఖాలను శీతోష్ణాల కంటే వేరుగా చెప్పడం జరిగింది. యస్మాత్తే మాత్రా స్పర్శాదయ ఆగమాపాయిన, ఎందువల్లనైతే ఈ మాత్రా స్పర్శలు అంటే ఇంద్రియ విషయ సంబంధం వల్ల కలిగేటువంటి శీతోష్ణాల ద్వారా కలిగే సుఖదుఖాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఆగమాపాయులు ఉన్నాయో, అంటే ఆగమాపాయి శీలాహ వచ్చిపోయే స్వభావం కలిగి ఉన్నాయో, తస్మాత్ అందువల్ల అనిత్యాహ, అందుకని సుఖదుఖాలు అనిత్యములు, శీతోష్ణాదులు అనిత్యములు. అతః తాన్ శీతోష్ణాదీన్ తితిక్షస్వ అంటే ప్రసహస్వ అంటే తేసు హర్షం విషాదంచ మా కార్షీహి ఇత్యర్థః. అందుకని ఈ ఆగమాపాయి అయినటువంటి అనిత్యమైనటువంటి శీతోష్ణాదులను నువ్వు సహించు. అంటే అవి కలిగినప్పుడు హర్షమును గాని మరియు దుఃఖాన్ని విషాదాన్ని గాని పొందకు, సహించు అని ఈ విధంగా చెప్తున్నాడు. ఇక్కడ ఈ సహనశీలత అనేది సాధకునికి ముఖ్యమైనటువంటి సాధన. ఎందుకంటే సాధన చేసేటప్పుడు సుఖం కలుగుతుంది, దుఃఖం కలుగుతుంది, శీతము ఉష్ణము, లాభము నష్టము, మానం అపమానం, ఎన్నో ద్వంద్వ ధర్మాలు ఎదురైతాయి. కానీ సాధకుడు వాటిని సహించుకుంటూ అతడు ముందుకెళ్లిపోవాలి. శీతోష్ణాలు కలుగుతున్నాయి, నాకు ప్రతికూలమైతుంది అని చెప్పి సాధనను ఆపరాదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను సాధించి తీరుతాను అనేటువంటి దృఢ నిశ్చయము ఉండాలి. అయితే ఇక్కడ సుఖదుఖాలు శీతోష్ణాలను సహించు, అవి ఆగమాపై ఉన్నాయి, అనిత్యములు ఉన్నాయని చెప్పినప్పుడు అవి ఆత్మ కంటే భిన్నములు అని చెప్పినట్లయింది. ఎప్పుడైతే సుఖదుఖాది ధర్మాలు అనిత్యంలో అట్లా ధర్మి అయినటువంటి అంతఃకరణం కూడా అనిత్యమే. అది కూడా ఆగమాపై ఉన్నది. అది కూడా ఒకరు ఉంటుంది, ఒకరు లేకుండా పోతుంది అంతఃకరణం. అందుకని ఇక్కడ అంతఃకరణము, అంతఃకరణ ధర్మాల చేత ఆత్మను పృథక్గా వేరు చేసి చెప్పినట్లయింది. అంటే ఏమని చెప్పినట్లయింది? సూక్ష్మ శరీరం కంటే ఆత్మ వేరే ఉంది అని సూక్ష్మ శరీరం నుంచి ఆత్మను వివేచనం చేయడం జరిగింది. దీని మీద ఇంకా టీకా విస్తారంగా మధుసూదని చాలా బాగా చెప్పాడు. అది రేపు తెలుసుకుందాం. హరి ఓం తచ్చత్. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.